ఈనాటి లోతైన పరిశీలనను అత్యంత గంభీరమైన అలాగే ధ్యానపూర్వకమైన వాతావరణంలో ప్రారంభించుకుందాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మూలగ్రంథాన్ని విశ్లేషిస్తున్నాం. అదే విముక్తి మగ్గ. అవును, విముక్తి మార్గం అని వ్యవహరించే ఈ పాళిగ్రంథం ఎంతో విశిష్టమైనది. దీనిని అర్థం చేసుకోవడం ఒక గొప్ప అనుభవం. ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం ఒక ప్రత్యేకమైన భావనను లోతుగా పరిశీలించడం. ఆ భావన పేరే ఆజీవ పారిశుద్ధి శీల. ఆజీవ పారిశుద్ధిశీల అంటే జీవనోపాధి పవిత్రత. ఒక భిక్షువు తన కనీస అవసరాలను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాన్ని ఇది చర్చిస్తుంది. ప్రాథమిక అవసరాలు అనగా దుస్తులు, ఆహారం, ఆశ్రయం, మందులు. ప్రాచీన కాలంలో ఒక భిక్షువు కేవలం సమాజమిచ్చే దానంపైనే ఆధారపడి జీవించాలి. వ్యవసాయం లేదా వ్యాపారం చేయడానికి వీలులేదు. నిజమే. కాని ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఆ దానం రూపంలో వచ్చే భౌతిక వస్తువుల గురించి కాదు. ఆ కనీస అవసరాలను స్వీకరించేటప్పుడు ఆ భిక్షువు మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలి అనేదే ఇక్కడ ప్రధానం. మనస్సులో ఏ మూలనా స్వార్థం లేదా ఆశ దాగి ఉండకూడదు. ఈ అత్యంత సూక్ష్మమైన మానసిక స్థితులను మనం ఈరోజు లోతుగా విశ్లేషించబోతున్నాం. పాలీ గ్రంథాలైన త్రిపిటాకాల నేపథ్యం మనకొక విషయాన్ని అత్యంత స్పష్టంగా వివరిస్తుంది. ఇది కేవలం కొన్ని కఠినమైన నియమాల జాబితా కాదు. విముక్తి సాధనలో ఒక మనిషి తన మనసును ప్రతిక్షణం ఎంత అప్రమత్తంగా ఉంచుకోవాలో తెలిపే మానసిక విశ్లేషణ ఇది. అంటే బయట కనిపించే ప్రవర్తన కన్నా లోపల ఉన్న ఉద్దేశమే ముఖ్యమంటారా? సరిగ్గా చెప్పారు. ఉదయాన్నే ఒక భిక్షువు తన పాత్రను పట్టుకుని గ్రామ వీధుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన నడక ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. కాని లోపలి మనసులో ఒక నిర్దిష్టమైన మంచి ఆహారం దొరకాలనే చిన్న కోరికున్నా చాలు, అది జీవనోపాధి పవిత్రతను కోల్పోయినట్లే. ఎంతటి నిశితమైన పరిశీలన ఇది! ఆ పారదర్శకతను అన్వేషించే క్రమంలో విముక్తి మగ్గలో ప్రధానంగా ప్రస్తావించిన 5 తప్పుడు జీవనోపాధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. ఈ 5 విధానాలను మనం మానసిక పొరల విశ్లేషణగా అర్థం చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటిది కుహన, అంటే దాతలను మోసం చేయడం. సామాన్య ప్రపంచంలో మోసమంటే దొంగతనం చేయడం లేదా వస్తువులను లాక్కోవడం. కాని ప్రాపంచిక సుఖాలను వదిలేసిన ఒక భిక్షువు చేసే మోసం ఎలాంటిది? ఆయన దాతలను ఎలా మోసం చేస్తాడు? ఇది అత్యంత ఆసక్తికరమైన మానసిక క్రీడ. ఇక్కడ భౌతికంగా ఎలాంటి దొంగతనం జరగదు, కాని దాతల మనోభావాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఒక భిక్షువు తాము ఎంతో వినయంగా ఉన్నట్లు ఒక నాటకమాడతాడు. అంటే తనకు వచ్చిన మంచి ఆహారాన్ని ముందుగా వద్దని చెప్పడం లాంటిదా? అవును. దాతలు ఎంతో ఇష్టంగా తెచ్చిన రుచికరమైన ఆహారాన్ని ముందుగా సున్నితంగా తిరస్కరిస్తాడు. తనకు ఎలాంటి కోరికలు లేవని వారు నమ్మేలా ప్రవర్తిస్తాడు. ఆ తరువాత కేవలం వారిమీద జాలి చూపిస్తున్నట్లుగా నటించి దానిని స్వీకరిస్తాడు. దానం చేసేవారికి అది ఎంతో గొప్ప త్యాగంగా కనిపిస్తుంది. కాని ఆ భిక్షువు మనసు ఆ ఆహారాన్ని తీవ్రంగా ఆశిస్తూనే ఉంటుంది. తనను తాను గొప్పవాడిగా చూపించుకోవడమే కుహనా యొక్క ఉద్దేశ్యం. భవిష్యత్తులో మరింత గొప్ప దానాలను పొందేలా దాతల మనసులో ముద్ర వేయడమే ఈ నాటకం వెనుక ఉన్న అసలు కారణం. మూల గ్రంథంలోని అధోజ్ఞాపికలను పరిశీలిస్తే కేవలం మాటలతోనే కాకుండా శారీరక భంగిమల ద్వారా కూడా ఈ మోసం జరుగుతుందని తెలుస్తోంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం విశుద్ధిమగ్గా అనే మరో పాళీ గ్రంథం ప్రస్తావనను తీసుకోవాలి. అందులో ఇరియాపత సంఖాతం అనే పదాన్ని అత్యంత స్పష్టంగా వాడారు. ఇరియాపతం అంటే భంగిమ లేదా నడవడిక. అంటే తన ఉనికి ద్వారానే ఇతరులను మభ్యపెట్టడమన్నమాట. అవును. దాతలను ఆకర్షించడానికి ఎవరూ లేకపోయినా సరే తీవ్రమైన ధ్యానంలో ఉన్నట్లు నటించడం దీనికిందకే వస్తుంది. చెట్టు కింద కూర్చుని చుట్టుపక్కల దాతలు ఉన్నారని తెలిసి కావాలనే కళ్ళు మూసుకుని గంభీరమైన భంగిమను ప్రదర్శించడం. ధ్యానమనేది మనసును శుద్ధి చేసే అత్యున్నత ప్రక్రియ. కాని దానిని కూడా ఇతరుల నుండి వస్తువులను ఆశించడానికి ఒక సాధనంగా వాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నదిని దాటాల్సిన పడవలు కాల్చి చలి కాచుకోవడమే అవుతుందిది. సమాజం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేయడం, అలాగే తనను తాను మోసం చేసుకోవడం. విముక్తి మార్గానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఈ మోసాల జాబితాలో రెండవది లపన అని మూలగ్రంథం వివరిస్తోంది. శారీరక భంగిమలతో ప్రజలను మభ్యపెట్టడం గురించి తెలుసుకున్నాం. మరి ఈ లపన అనేది మాటలకు సంబంధించిందా? లపన అంటే ఆకర్షించడం లేదా పొగడటం. దాతలతో తీయని మాటలు మాట్లాడటం, వారిని అవసరానికి మించి కీర్తించడం దీని లక్షణం. కేవలం లాభం కోసం ముఖంలో కృత్రిమమైన నవ్వు తెచ్చుకోవటం, వారి సంపదను పొగడటం ద్వారా ప్రతిఫలాన్ని ఆశించడం. అవును.
దీనిని విశ్లేషించేటప్పుడు పాళీ సాహిత్యంలో కనిపించే ఒక అద్భుతమైన ధ్యానపూర్వకమైన రూపకాన్ని మనం గుర్తుచేసుకోవాలి. స్వచ్ఛమైన నీటిలో వికసించే తామర పువ్వు చుట్టూ ఉన్న బురదను తనకెలా అంటించుకోదో, ఒక భిక్షువు సమాజం నుండే దానం తీసుకునేటప్పుడు దురాశ అనే బురదను తన మనస్సుకు అంటించుకోకూడదు. అద్భుతమైన రూపకమిది. సమాజంతో సంబంధం ఉన్న ఆ స్వీకరణ వెనుక ఏమాత్రం లౌక్యం లేదా పొగడ్త ఉండకూడదు. దాత ఇస్తే నిశ్శబ్దంగా స్వీకరించాలి, ఇవ్వకపోతే అంతే నిశ్శబ్దంగా నిష్క్రమించాలి. ఖచ్చితంగా. తీయని మాటలతో దాతను మభ్యపెట్టడమంటే తామర ఆకుకు కావాలనే బురదను పులమడమే అవుతుంది. మనసును అలా కలుషితం చేసుకోకూడదు. ఇక మూడవ విధానం గురించి చూద్దాం. దీనిని నిమిత్తకత అని మూలగ్రంథం చెప్తోంది. అంటే పరోక్షంగా సూచించడం, సూటిగా అడగకుండా తన కోరికను పరోక్షంగా వెలిబుచ్చడం. ఒక భిక్షువు పవిత్రమైన ధర్మబోధ చేయడానికి కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని తన స్వంత లాభానికి వాడుకునే ప్రమాదం గురించి త్రిపిటకాలు ఇక్కడ హెచ్చరిస్తున్నాయి. అంటే బహుమతులు లేదా ప్రయోజనాలు ఆశించి మాత్రమే ఇతరులకు ధర్మబోధ చేయడం దీనికిందకు వస్తుందా? అవును. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా ఒక చక్కటి ప్రాచీన రూపకం ఉంది. ఇతరులకు దారి చూపించడానికి మాత్రమే దీపాన్ని వెలిగించాలి, కాని ఆ వెలుతురును వాడుకుని దాతల చేతుల్లోని బంగారాన్ని వెతుక్కోవడానికి కాదు. ఈ రూపకం ద్వారా మనసు పవిత్రత గురించి ఎంత స్పష్టంగా చెప్పారో కదా. ధర్మబోధ అనేది అజ్ఞానాన్ని తొలగించే దీపం లాంటిది. కాని ఆ సమయంలో తనకు కావలసిన బహుమతుల గురించి పరోక్షంగా ప్రస్తావించడం జీవనోపాధి పవిత్రతను భ్రష్టుపట్టించినట్లే. ఆ బోధనలనే వలగా విసిరి ప్రయోజనాలు ఆశించడం దీపం వెలుతురులో దొంగతనం చేయడమే. బయటకు చేసే పని ధర్మబోధే అయినా లోపల మనస్సు స్వచ్ఛంగా లేదు. అందుకే భౌతిక చర్య కన్నా మనస్సు పవిత్రతే ముఖ్యమని ఈ గ్రంథాలు పదే పదే చెబుతాయి. ఇక నాలుగవ విధానం నిప్పైస్సికత. దీనిని చదివినప్పుడు తీవ్రమైన ఆశ్చర్యం కలుగుతుంది. నిప్పైస్సికత అంటే భయపెట్టడం లేదా బెదిరించడం. ఒక శాంతమూర్తిగా ఉండాల్సిన వ్యక్తి దానాల కోసం సామాన్యులను భయపెడతాడా? దానాలు పొందడం కోసం ఇతరులను నిందించడం లేదా వారిని సామాజికంగా భయపెట్టడమే నిప్పేసికత. ఎవరైనా దానం చేయకపోతే 10 మందిలో వారిని తక్కువ చేసి మాట్లాడటం. దీనివల్ల సామాజిక ప్రతిష్టకు భయపడిన ఆ వ్యక్తి అయిష్టంగానైనా దానం చేస్తాడు. ఇక్కడ దానం వెనుక ఉన్నది భక్తిగాదు, కేవలం భయం. విముక్తి మార్గంలో ఉన్న ఒక భిక్షువు శాంత స్వభావానికి ఇది పూర్తిగా విరుద్ధం. దీనికి అనుసంధానంగా లాభంతో లాభాన్ని ఆశించడం అనే మరో విధానం కూడా ప్రస్తావించారు కదా. అవును. పాళీ భాషలో దీనిని లాభేన లాభం నిజిగీసన అంటారు. ముందుగా దాతలకు ఒక చిన్న కానుక ఇచ్చి వారి నుండి తిరిగి ఒక పెద్ద బహుమతిని ఆశించడం దీని అంతరార్థం. అడవి నుండి తెచ్చిన ఒక మూలికనో పండునో ఇచ్చి ప్రతిఫలంగా విలువైన వస్త్రాలను ఆశించడం. చిన్న కానుకలిచ్చి పెద్ద బహుమతులను ఆశించటం ఒక వ్యాపారి లక్షణం కదా. ఒక భిక్షువు ఎన్నటికీ వ్యాపారిలా ఆలోచించకూడదు. వ్యాపారంలో పెట్టుబడి, లాభం అనేవి ఉంటాయి. కాని విముక్తి కోరుకునే మనసు లాభాపేక్షకు పూర్తిగా దూరంగా ఉండాలి. వ్యాపార దృష్టితో దానం స్వీకరించడం ఆజీవ పారిశుద్ధిశీలానికి గొడ్డలిపెట్టు. ఈ 5 మానసిక వక్రీకరణలు ఎంత సూక్ష్మంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే విముక్తి మగ్గలో నిషేధించబడిన కళలు, సేవల జాబితా కూడా కనిపిస్తోంది. ఒక భిక్షువు చేయకూడని పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జాబితాలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. పూలు, పండ్లు, వెదురు తీసుకువెళ్లి ఇవ్వడం లేదా స్నానపు చూర్ణాలు ఇవ్వడం వంటివి చేయకూడదని మూల గ్రంథం చెబుతోంది. ఒకవేళ భిక్షువు ఆ పనులు చేస్తే ఆయన ఒక సేవకుడిగా లేదా డెలివరీ చేసే వ్యక్తిగా మారిపోతాడు. దానాల కోసం ఇలాంటి సేవలు చేయడం ఆశ్రమ జీవితపు హుందాతనాన్ని దిగజార్చుతుంది. కాని జాబితా అక్కడితో ఆగిపోలేదు గదా. లేదు. మొదటి మూలాధారంలో ఉన్న పాళీ గ్రంథాల చారిత్రక ఆధారాలను మనం ఇక్కడ పరిశీలించాలి. ముఖ్యంగా దీఘ నికాయ మరియు నిర్దేశ అనే గ్రంథాలు ఈ నిషేధిత పనులను అత్యంత విపులంగా వర్ణించాయి. సమాజంలో ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో విద్యలను భిక్షువులు ప్రయోగించడం పూర్తిగా నిషేధించబడింది. అవును. ఉదాహరణకు కలలకు భాష్యం చెప్పడం, దాతలకు వచ్చిన కలకు అర్థం చెప్పి కానుకలు స్వీకరించడం, అలాగే పక్షుల అరుపులను బట్టి జ్యోతిష్యం చెప్పడం, మంత్రతంత్రాలు ప్రయోగించడం ఇందులో ఉన్నాయి. సైనికాధికారులకు భవిష్యవాణ్ణి వినిపించడం, ఆయుధాలు పదును పెట్టడం లాంటి పనులు కూడా భిక్షువుకు నిషిద్ధం అని అందులో ఉంది. ఇవన్నీ భిక్షువును ప్రాపంచిక వ్యాపారాల్లోకి లాగుతాయి కదా. ఖచ్చితంగా.
ఇక్కడే మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. సామాన్యుల భయాలను లేదా మూఢనమ్మకాలను వాడుకుని లాభపడటం విముక్తి మార్గమనిపించుకోదు. కానీ ఒక సందేహం కలుగుతుంది. ఒక సామాన్యుడికి భవిష్యత్తు గురించి భయం ఉన్నప్పుడు జ్యోతిష్యం చెప్పి లేదా మంత్రతంత్రాలు ప్రయోగించి సాయం చేయవచ్చు కదా. సమాజానికి ఉపశమనం కలిగించే ఈ విద్యలను ఒక భిక్షువు ఎందుకు ప్రయోగించకూడదు? ఇది చాలా లోతైన ప్రశ్న. ధర్మబోధ ద్వారా ప్రజల మనస్సులోని అజ్ఞానాన్ని, అకారణ భయాలను తొలగించడం వేరు. కాని వారి భయాలను మూలధనంగా చేసుకుని వ్యాపారం చేయడం వేరు. ఇతరుల భయాలను శాశ్వతంగా తొలగించాల్సిన వ్యక్తే ఆ భయాల మీద తన జీవనోపాధిని నిర్మించుకోవడమనేది చాలా తప్పు. అంటే భవిష్యత్తు మీద వారికే ఉన్న అభద్రతాభావాలను వాడుకుని కానుకలు స్వీకరించే భిక్షువు తన మనస్సును ప్రాపంచిక బంధాలకు తానే అమ్ముకున్నట్లు లెక్క. సరిగ్గా చెప్పారు. సమాజంలో మూఢనమ్మకాలు సాధారణం. వాటికి తాత్కాలిక పరిష్కారాలు చూపుతామని చెప్పి సులభంగా లాభపడవచ్చు. ఆ మార్గంలో సులభంగా సంపద దొరుకుతుంది. కాని ఒక భిక్షువు కోరుకునేది విముక్తి, తన మనస్సులోని ఆశల నుండి పరిపూర్ణమైన విముక్తి. ఒక భిక్షువు తన అవసరాల కోసం సమాజంలోని ఏ బలహీనతను వాడుకోకూడదు. జ్యోతిష్యం చెప్పో, కలలకు భాష్యం చెప్పో, దానం స్వీకరిస్తే ఆ క్షణంలోనే అతడి మనసు మళ్లీ బానిసత్వంలోకి పడిపోతుంది. అందుకే ఆజీవ పారిశుద్ధ్యశీల అనేది కేవలం బయటి నియమం కాదు. అది భిక్షువులోని మనసు పతనమవకుండా కాపాడే అంతర్గత రక్షణ కవచం. ఒక చిన్న కానుక కోసం పవిత్రతను పణంగా పెట్టినా అంతిమ లక్ష్యం నుండి పక్కకు తొలగినట్లే. ఏ ఆశ లేకుండా దానం స్వీకరించడం, దానం దొరకని రోజు అదే ప్రశాంతతతో ఆకలిని భరించడం, ఈ సమతుల్యత సాధించడమే నిజమైన విముక్తి అని పాళీ గ్రంథాలు నిర్ద్వంద్వంగా చెబుతున్నాయి. అవును, ఆ సమతుల్యత మనసుకు సంబంధించినది. ఈనాటి మన విశ్లేషణను క్రోడీకరిస్తూ సారాంశాన్ని ఒకసారి చూద్దాం. జీవనోపాధి పవిత్రత అనేది ఎన్ని పొరల మానసిక పరిశీలనను కోరుకుంటుందో ఈ గ్రంథాల ద్వారా ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ఇది కేవలం దొంగతనం చేయకుండా ఉండటం కాదు, అత్యంత స్వచ్ఛమైన మనసుతో సరైన మార్గంలో జీవించడం. ఇతరుల విశ్వాసాన్ని లేదా భయాన్ని వాడుకోకపోవడం, అవసరాల కోసం నటించకపోవడం, ధర్మబోధను అడ్డుపెట్టుకుని పరోక్షంగా లాభాలు ఆశించకపోవడం. ఇదంతా విముక్తి మార్గంలో పయనించేవారు తమ మనసును ఎంత అప్రమత్తంగా ఉంచుకోవాలో తెలియజేసే ఒక అద్భుతమైన జీవన విధానం. వ్యాపారిలా పెట్టుబడి పెట్టి లాభం కోసం ఎదురుచూడకపోవడం, మంత్రతంత్రాల వంటి ప్రాపంచిక సేవలు చేయకుండా ఉండటం ఇందులో భాగం. ఈ లోతైన విశ్లేషణను ప్రస్తుత మానవ నైజానికి అన్వయిస్తూ మనమొక తీవ్రమైన ఆలోచన చేయాలి. ఒక భిక్షువు తన కనీస అవసరాలైన కేవలం కాసింత ఆహారం, చలిని ఆపుకోవడానికి ఒక జత వస్త్రాల కోసం తన మనసును ఇంత సూక్ష్మమైన ప్రలోభాల నుండి కాపాడుకోవలసి వస్తే, సామాన్య మానవులు తమ దైనందిన జీవితంలో పడే ఆరాటాన్ని ఒకసారి ఊహించండి. నిజమే. అనంతమైన కోరికలతో కూడిన జీవనోపాధి కోసం పడే ఆరాటమది. తమ ప్రశాంతతను మరియు నిజాయితీని ఇంకెన్ని విధాలుగా తెలియకుండానే తాకట్టు పెడుతున్నారో కదా. ఒక చిన్న ప్రయోజనం కోసం మాటలు మారుస్తూ, ప్రలోభాలకు లొంగిపోతూ మనిషి తన అంతర్గత స్వచ్ఛతను ఎంతగా కోల్పోతున్నాడో ఈ విశ్లేషణ మనకు కళ్ళుకు కట్టినట్లు చూపుతోంది. నిశ్శబ్దంగా మనసులోకి తొంగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్గత స్వచ్ఛత గురించిన ఆలోచనను శ్రోతలకు వదిలిపెడుతూ ఈనాటి లోతైన పరిశీలనను ఇక్కడితో ముగిద్దాం.